అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మరో రెసిపీతో వచ్చానండి. ఈరోజు నేను చేస్తుంది తర్వాని పులుసు అండి. తర్వాని అంటే ఏమీ లేదండి, మా సైడ్ ఆంధ్ర సైడ్ బాగా తింటారు, ఒరిస్సా సైడ్ కూడా బాగా తింటారు. దీన్ని మనం కూడా తయారు చేసుకోవచ్చు. అది ఎలా అంటే, ఒక గిన్నెలో వాటర్ తీసుకుంటాం, ఒక 2 కప్స్ వాటర్, పెరుగు ఒక 2 గరిటెలు, ఉప్పు వేసుకొని, అన్నం కూడా కొంచెం వేసుకొని ఒక 4 days ఉంచేస్తామండి. అది బాగా పులుస్తుంది. 4 days తర్వాత దాంట్లో ఉన్న రైస్ని తీసేసి ఓన్లీ వాటర్ని ఉంచేసుకొని, ఫ్రెష్ వాటర్ కూడా యాడ్ చేసుకొని రైస్ యాడ్ చేసుకుంటూ ఉండాలండి రోజు. అలా వేసుకొని చేత్తో కలిపితే తర్వాని రెడీ అయిపోతుందండి. ఇది హెల్త్ పరంగా కూడా చాలా మంచిది, ముఖ్యంగా సమ్మర్లో చాలా మంచిదండి. ఇది ఒరిస్సా సైడ్ బాగా తింటారండి, పకాలా అంటారు దీన్ని. ఇప్పుడు దీంతో నేను తర్వాని పులుసు చేస్తున్నాను. దీనికి లక్ష్మీ చారు అని కూడా అంటారండి. దీనికి కావాల్సింది తర్వాని ఒక 2 బౌల్స్ తీసుకున్నాను. ఉడకబెట్టుకున్న బెండకాయ ముక్కలు 5 నుంచి 6 తీసుకున్నాను. ఆనపకాయ ముక్క కూడా తీసుకోవచ్చు, నేను వేయలేదు. ఇది మినపప్పు 2 hours నానబెట్టి గారెల ముద్ద రుబ్బినట్టుగా రుబ్బుకోవాలండి. చిన్న వడియాల్లా దీంట్లో వేసుకోవాలి మరిగినప్పుడు. ఉల్లిపాయ ముక్కలు చిన్న మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకున్నాను, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కరివేపాకు 2 రెమ్మలు, తాలింపుకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసుకోవాలి. ఇవి వెల్లుల్లి గెట్లండి. నేను ఫుల్ వెల్లుల్లిపాయలు దీంట్లో వేసి ఉడకనిస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీంతో ఉప్పు చేపలు ఉంచుకున్నా చాలా బాగుంటుంది. ఆయిల్ సరిపడేంత, ఉప్పు తగినంత. ఇప్పుడు ఒక వెసలు తీసుకొని దీంట్లో 2 tablespoon ఆయిల్ వేసుకున్నాను. వేడెక్కింది. ఇప్పుడు దీంట్లో పోపు దినుసులు వేసుకుని వేయించుకుందాం. ఇవి వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు మరీ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోక్కర్లేదండి, నార్మల్గా వేయించుకుంటే సరిపోతుంది. మనం ఉడకబెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. మీకు ఇంకా పుల్లగా కావాలంటే డ్రై మ్యాంగోస్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, బెండకాయ ముక్కలు కూడా వేసేసానండి. ఇప్పుడైతే నేను మినపప్పు ముద్ద ఆడించుకొని చిన్న ఉడియాల్లాగా వేసుకొని మరిగినప్పుడు వేసుకుంటే అవి ఉడికిపోతాయి. అలాగనే వేసుకోవచ్చు, లేదా దీనికి చిన్న ఉడియాలు కూడా వేసుకోవచ్చు అండి. డ్రై చేసి ఉడియాల్లో పెట్టుకుంటాం కదా, అవి డ్రై చేసి ఉంచుకుంటాము. అప్పుడు మనకు కావాలంటే ఇది మరిగేటప్పుడు ఆ ఉడియాలు కూడా వేసుకోవచ్చు. కానీ నేను ఇవాళ పచ్చి ఉడియాలతో చేస్తున్నాను. ఆనపకాయ ముక్క కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు కొంచెం వేగాయండి, ఎక్కువగా వేయించుకోలేదు. ఇప్పుడు దీంట్లో 2 బౌళ్ళ తర్వాని వేసుకుంటున్నాను. నా తర్వాని అయితే బాగా పుల్లగా ఉందండి, అందుకే నేను ఉరుగులు యాడ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు దీంట్లోనే ఉప్పు కూడా వేసేస్తాను. ఈ ఉల్లిపాయలు నేను అంగ వేస్తానని చెప్పాను కదా, ముందుగా కొద్దిగా ఆయిల్లో వేయించుకోవాలి, నేను మర్చిపోయాను. ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాను. ఇవన్నీ బాగా బాయిల్ అవ్వాలి. అప్పుడు మనం ఆ మునపప్పు రుబ్బాం కదా పిండిని, ఆ పిండిని చిన్న చిన్న ఉడియాల్లాగా వేసుకోవాలి. ఇది బాగా మరగడం స్టార్ట్ అయ్యిందండి. వెల్లుల్లిపాయ కూడా బాగా ఉడికింది. ఇప్పుడు దీంట్లో మనం మినపప్పు పిండిని కొంచెం ఉప్పు వేసుకొని గారెల ముద్దలాగా గ్రైండ్ చేసుకొని ఇలా వేసుకుంటే చిన్న చిన్న ఉడియాల్లాగా వేసుకోవాలి. వేసుకొని ఇవి బాగా ఉడికేదాకా మరిగించుకోవాలి అండి. ఇలా బాగా మరిగిపోయిందండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. దీనికి ఊరమిరపకాయలు కూడా నంచుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది, అప్పడం నంచుకున్నా బాగానే ఉంటుంది. అంతేనండి, తర్వాని పులుసు రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.